రాజకీయాల్లో రాణించాలంటే ఓ గాడ్ ఫాదర్ ఉండాలంటారు. ఆ గాడ్ ఫాదర్ సొంత తండ్రి అయితే ఇక ఆ వారసులకు తిరుగుండదు. ఎందుకు గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల సమరంలో కొన్ని నియోజకవర్గాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. 3-4 దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తున్న సీనియర్ నేతలు కొందరు ఈ ఎన్నికల్లో తమ వారసులను బరిలో దింపారు. పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడంతో సరిపెట్టకుండా వారి ఎన్నికల ప్రచారం నుంచి గెలుపు బాధ్యతలను కూడా తండ్రులే తమ భుజాలపై వేసుకున్నారు. ఆ బాధ్యతలు మోస్తున్న వారిలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కడియం శ్రీహరి, గడ్డం వివేకానంద లాంటి వారు ఉన్నారు. అంతేకాదు వారసులు పోటీ చేస్తున్న ఎంపీ స్థానాల పరిధిలోనే వీరి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక కుందూరు జానారెడ్డి, పోతుగంటి రాములు తాము పోటీ చేయకుండా వారసులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. ఇలా తండ్రుల పరపతితో బరిలోకి దిగిన వారసులను నాన్న గెలిపిస్తాడా అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్య బరిలో దిగారు. వైద్య సేవలతో పాటు సామాజిక సేవలను కొంతకాలంగా నిమగ్నమైన కావ్య ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కొంతకాలంగా ఆమెను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించిన కడియం శ్రీహరి గత ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్, వర్ధన్నపేట, స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే టికెట్ల కోసం కూడా ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో అవకాశాలు రాలేదు. ఈసారి వరంగల్ ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ తొలుత బీఆర్ఎస్ నుంచి వచ్చింది. అయితే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలుస్తాము అనే నమ్మకం లేకపోవడంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ లో చేరిన వెంటనే అదే వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ టికెట్ సాధించారు. ప్రచార పర్వంలో నిమగ్నమయ్యారు. కడియం శ్రీహరికి పలు ఎన్నికల్లో పోటీ చేసిన అపార అనుభవం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. ఆ నియోజకవర్గంతో పాటు పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. వీటన్నిటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కావ్యకు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకపోవడంతో శ్రీహరి అంతా తానే ఎన్నికల ప్రచారాన్ని నడిపిస్తున్నారు.